మీకు ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్నాను మేడం 6 ఇయర్స్. నేను ఇంట్లోనే ఉంటున్నాను. నాకు వాటర్ ప్రాబ్లం, వాటర్ ఇవ్వట్లేదు ఏమి. నన్ను ఇంట్లో టార్చరు, నాకు కాలనీలో పరువు తీసి నానా బూతులు తిడుతున్నాడు. నేను ఉండగానే మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ డైవర్స్లో పెండింగ్ ఉంది అప్పీల్లో. కింద కోర్టులో నేను ఆ కేసులు ఈ కేసులు వెంటనే వాయిదాలు ఎంచుకొని ప్లాన్గా అతను నన్ను రాలేక ఆంధ్ర తెలంగాణ చేయక అప్పీల్లో వేస్తారు, పెండింగ్ ఉంది అప్పీల్లో. అతనికి డైవర్స్ శాంక్షన్ అయింది. లేదు, ఆ పిల్ల పెండింగ్ ఉంది. కింద కోర్టులో అయింది అంతే. కింద కోర్టులో వెంటనే 1 మంత్ లోపల నేను వేసాను మేడం అప్పీల్లో, హైకోర్టు. ఫస్ట్ లోయర్ కోర్టులో అతను డైవర్స్ గెలిచాడా? గెలిచాడు. తర్వాత నువ్వు అప్పీల్కి వెళ్ళావు గోంగూర అవన్నీ తర్వాత వేసాను 1 మంత్. అప్పీల్కి వెళ్ళి ఇంకో 10 ఏళ్ళు ఉంటే ఆ రోడ్డు మీద పడి తిరగాల. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు అతను మ్యారేజ్ చేసుకున్నాడు. నువ్వు 498 గెలిచావు, అతను డైవర్స్ గెలిచాడు. నీకు మెయింటెనెన్స్ 5000 ఆర్డర్ అయింది. నువ్వు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని ఇంట్లో ఉంటున్నావు. 6 ఇయర్స్ నుంచి ఇంట్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇతను ఈ డైవర్స్ అవ్వకుండా అప్పీల్లో పెండింగ్ ఉండగానే మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకోవచ్చు. అది కూడా ఎందుకు ఇట్లా నాకు డైవర్స్ అంటే 2020 నుండి ఈ అమ్మాయితో లవ్ లో ఉండి మాట్లాడి అప్పటి నుంచి 4 ఇయర్స్ నుంచి ఉంటుందంట మేడం. అమ్మా, మీరు 9 ఇయర్స్ నుంచి విడిపోయారు కదా. 9 ఇయర్స్ 8 ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా. ఏం కావాలి మీకు ఇంకా? 6 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను మేడం. అరే, అది ఇల్లు ఆక్యుపై చేసుకొని ఉన్నావు. నువ్వు ఇల్లు ఆక్యుపై చేసుకొని ఉన్నావు. కోర్టు ద్వారా వచ్చింది. అదే ఆక్యుపై చేసుకోవడం అంటే. కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఆక్యుపై చేసుకొని ఉన్నావు. ఇక అంతకంటే ఏ కోర్టులో నీకు ఏ రిలీఫ్లు ఇవ్వలేవు. నీకు అన్ని రకాల పోరాటం నువ్వు చేసుకొని రిలీఫ్లు తెచ్చుకున్నావు. మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. చేసుకోనివ్వమ్మా. నువ్వు ఎలాగో కాపురం చెయ్యో, నువ్వు ఎలాగో ఉండవు, ఆయన ఎలాగో ఉంటానన్నా ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. ఏమైపోవాలి ఒక జంట? ఏమైపోవాలి? నాకు అర్థం కావట్లా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల పెండింగ్ ఉందిగా మేడం. అలా అది మీరు ఆయన అడిగితే సరిపోయింది. నేను చెప్పను అసలు ఈ స్టేజ్ లో అవసరం లేకుండా లీగాలిటీ తెలిసిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అందరూ. ఎంత తెలియాలో అంత తెలిస్తే బాగుంటది. ఇప్పుడు నీ ఎపిసోడ్ పెట్టుకుని అందరికీ చెప్పుకోవడం వల్ల యూజ్ లేదుగా. మళ్ళీ అవో లూప్ హోల్స్ తెలియడం తప్ప ఏంటంటే మీ దృష్టిలో ఏంటి? మీరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసుల్లో తిప్పేస్తా నేను లోపల వచ్చాను మేడం. ఏంటి అంటే తను రావట్లేదు. అమ్మ, నువ్వే వదిలేసావు కదా. అతను నువ్వు ఎంత పెద్ద అలిగేషన్ వేసావంటే అతను హోమోసెక్సువల్ అండి అన్నావు. ప్రూఫ్లు ఉండయండి మేడం, ప్రూఫ్లు ఉండయి. నేను అంటున్నది అదే, నువ్వు అంటున్నది నిజమే కదా. అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకుంటాడో ఊరేగుతాడో హోమోసెక్సువల్ నీకెందుకు? 9 ఏళ్ళు తిప్పావు. ఏదో లోయర్ కోర్టులో గెలిచాడు. వాడు బతికేదో వాడు బతుకుతున్నాడు. నువ్వు అప్పీలు వేసుకున్నావు. అప్పీలు వేసుకుంటే పెళ్లి చేసుకోకూడదు. అప్పీలు ఒక 20 ఏళ్ళు నడుస్తుంది. ఏం చెయ్యాలి ఒక వ్యక్తి? ఏం చేయాలి? మీ దృష్టిలో ఏం చేయాలి? నాకు అర్థం కాల. ఇది అప్పీల్ అయిపోయిందిగా మేడం. ఎప్పుడు అవుతుందమ్మా? లోయర్ కోర్టు కేసు ఎన్ని సంవత్సరాలు నడిచిందో చెప్పనా? 5 సంవత్సరాలు నడిచింది. ఇంకెక్కువే నడిచి ఉంటుంది. 4 నుంచి 5 సంవత్సరాలు నడిచింది. అవునా? 4 నుంచి 7-8 ఏళ్ళు నడిచింది. అసలు ఒక పెళ్లి చేసుకోవడం ఓ పెద్ద పనిష్మెంట్ అని ఈ మధ్య కేసులన్నీ చూస్తుంటే మాకు అర్థం అవుతుంది. పెళ్లి చేసుకోకండి రా బాబు. ఎందుకు ఈ కోర్టు? నాకు హోమోసెక్స్ అని చెప్పలేదు. 3వ భార్య. అసలు మీరు కూడా చేసుకోకూడదు పెళ్లిళ్ళే వద్దక నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్నాం కదమ్మా, రిపీటెడ్ గా జనాలను చూసినాక నాకు ఎంత భయం వేస్తుందంటే పెళ్లి అనే సిస్టమ్ ఎత్తుపడేస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే అదొక టెర్రరిజం లాగా ఉంది. పెళ్లి చేసుకోవడం, కేసులు ఫైట్ చేసుకోవడం. ఎంత ఇన్నోసెంట్ గా చెప్తున్నావు. 8 ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరిగారు. 6 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను. తను వేసాడు మేడం. ఇంట్లోనే ఉన్నావు. అతను నువ్వు వద్దనుకున్నాడు. నువ్వు హోమోసెక్సువల్ అంటున్నావు. ఇంత పెద్ద పెద్ద మాటలు జరుగుతున్న కేసుల్లో తిప్పి కొడుతూ 2 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ మీది, 8 ఇయర్స్ కోర్టుల చుట్టూ ఫైటింగ్. నువ్వు భర్త కావాలనుకుని నువ్వు ఉన్నావు. ఓకే. పెళ్ళి అనే ఒక్క ఆయుధంతో ఆడేదో డైవర్స్ కేసు గెలిస్తే నువ్వు మళ్ళీ అప్పీల్ వేసేసావు. అసలు గెలవడం ఎందుకో కూడా నాకు అర్థం కాల. గెలిచాడు. నేను అటెండ్ అవ్వాలి, హెల్త్ బాగోక. అప్పీల్కి వెళ్ళావు. అప్పీల్ ఖచ్చితంగా హైకోర్టులో మోర్ దాన్ 5 ఇయర్స్ పెండింగ్ ఉంటుంది. 6 ఏళ్ళు 7 ఏళ్ల ఫైటింగ్, 10 ఏళ్ళ మళ్ళీ అక్కడో ఫైటింగ్. ఏంటి అసలు దీనివల్ల యూజ్ ఏంటి? ఒకవేళ నీకే ఇది జరిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఆ వ్యక్తి హోమోసెక్సువల్, డైవర్స్ ఇవ్వడు, నీకు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, డైవర్స్ కేసు గెలిచాడు. సరే, ఇష్టం లేకపోతే నన్ను ఈ కోర్టులు కేసులు క్లోజ్ చేసి సెటిల్మెంట్ చేసుకోవచ్చుగా మేడం. నేను ఈ విధంగా చేస్తే మరి నువ్వు అన్న మాటలు ఎట్లా ఉన్నాయి? ఏవే సాక్ష్యాలు చూపించండి. ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నావు, ఇంట్లో ఉంటున్నావు, హ్యాపీ. ఏం చదువుకున్నారమ్మా మీరు?
డిగ్రీ డిస్టెన్స్ మేడం, ఇంటర్ వరకు కాలేజీకి వెళ్ళా, డిగ్రీకి వచ్చి పాప పుట్టినప్పుడు నేను డిస్టెన్స్లో చేశాను మేడం. పీజీ కూడా డిస్టెన్స్, మామూలుగా ఎగ్జామ్స్ రాశాను అంతే. మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా? అది మంత్లీ ఇవ్వట్లేదు మేడం. సరే జడ్జి గారి ఏం పర్లేదమ్మా. హోమోసెక్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి చూపించండి. అదే తెచ్చాను, నా దగ్గర ఫోటోలు ఒరిజినల్ ఉన్నాయి. 498 పనిష్మెంట్ పడింది అన్నారు కదా, అదొక పేపర్ ఇవ్వండి. అది తేలేదు మేడం, నేను నా అన్ని రేపు వాయిదా ఆంధ్రాలో ఆ ప్రూఫ్లన్నీ అక్కడ రేపు పెట్టి వెళ్ళాలి అని. అవి తెస్తాను, ఫోటోలో ఉన్నాయి, ఫోన్లో ఉన్నాయి. దీని ఫోటోలు ఏమో ఇట్లా ఉన్నాయి, డెలీట్ చేసుకున్నాడు ఆ రోజు చూస్తా. ఈ ఫోటోలు ఎవరమ్మా, నువ్వు తీసావా అవి? నేను తీలా, అతను రోజు ఫోటోలు తీసుకుంటారు వాళ్ళు, అవి చూసుకుంటాడు డైలీ. ఏంటా ఫోన్ చూసుకుంటున్నాను, నేను ఆ రోజు వెళ్ళాను మేడం. వీళ్ళతోనే ఎక్కువగా స్పెండ్ చేయటం, ఇంకా వీళ్ళతోనే సినిమా, వీళ్ళతోనే పార్క్, వీళ్ళతోనే మాటలు, మెసేజ్లు, ఫోన్లో టాకింగ్, ఇంట్లోనే వీళ్ళతోనే. ఇప్పుడు ఇతనికి కూడా డైవర్స్ అయినాయి. ఇప్పుడు ఈ ఫోటోలో నీకు వీళ్ళు హోమోసెక్సువల్ అని ఎలా తెలిసింది? ఇవ్వండి అది మేడం, వదలం, ఏదమ్మా మెసేజ్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, రికార్డు ఉంది. 2 days నాతో, 2 days నీతో, ఇలా ముగ్గురు, లాస్ట్ డే 7th day ముగ్గురం కలవాలని ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు వేసావా మరి అతను హోమోసెక్సువల్ అని? నేను చెప్పాను మేడం. నువ్వు వేసావా హోమోసెక్సువల్ అని కేసులు వేసావా? వేసాను, 420 అని చీట్, అది సెక్షన్ పడింది, రాశాను మేడం. కేసులు అన్నిట్లో రాసావా? రాశాను. అయినా అతనికి డైవర్స్ గెలిచాడా? ఇది నేను అటెండ్ అవ్వలేదు మేడం, నాకు హెల్త్ బాగోకలా. ఎక్స్పర్ట్ ఆర్డర్స్ రీఓపెన్ చేసుకోవాలి కదా. అది కింద కోర్టులో వేస్తుంటే మేడం ఉంది, లాయర్ని పెట్టుకుంటేనే నేను ఓపెన్ చేస్తా, లేకపోతే అప్పీల్కి వెళ్ళు అన్నారు. అది జరిగింది మేడం అన్నారు. ఎప్పుడైనా కూడా అమ్మా ఒక ఎవిడెన్స్ అనేది మాట్లాడుతుంది. మీరు ఆ అబ్బాయి హోమోసెక్సువల్, క్లియర్, డౌటే లేదు ఇందులో, ఇంకెన్ని మాట్లాడుకోవడం దండగా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకో జంటు అలా ఎప్పుడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ అలా దిగరు. ఫ్రెండ్స్ లాగా ఇందాక కొన్ని ఫొటోస్ చూసి నేను అన్నా, ఏమ్మా ఏంటి ఇట్లా ఫ్రెండ్స్ అన్నాకి మాత్రం దిక్కకుండా ఉంటారా అని. సో మిగతా పర్సనల్ ఫొటోస్ మీరు ఆల్రెడీ క్లియర్గా చూపించారు, వాళ్ళ ఫేసులు మేము రివీల్ చేయం కానీ మా ఆడియన్స్ కూడా చూశారు. మీరు నిజం చెప్తున్నారు ఈ స్టేజ్ మీద, ఏంటంటే అతను హోమోసెక్సువల్ అని తెలిసి కూడా అతను రిపీటెడ్గా మ్యారేజ్లు చేసుకుంటున్నాడు. అది ఇంకా దారుణంగా ఉంది. అది ఎట్లా అవుతుందంటే ఈయన హోమోసెక్సువల్ కాదేమో, ఈ అమ్మాయి కావాలని అన్పాపులర్ చేస్తుందేమో, ప్రెగ్నెన్సీ తీసుకొస్తున్నాడు, పేరుకు ఒక భార్య ఉండాలి ఇంట్లో, సొసైటీ కోసం చేయాల్సిన పనులు చేస్తున్నాడు. సెకండ్ వైఫ్, ఆ మూడు ఆవిడ ఎలా చేసుకుంది? ఇప్పుడు నీకు అంటే ఇన్ఫర్మేషన్ తెలియదు, మీరు మూడా? అమ్మాయిని చేసుకుంది, డైవర్స్ వచ్చినాక ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి మొదటి అమ్మాయి, రెండో చేసుకుని నాకు చెప్పలేదు. అది 4వ అమ్మాయి ఉందని అంటున్నారు. ఇప్పుడు 4వ అమ్మాయి చేసుకున్న అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి నాకు డైవర్స్ అవ్వముందే వీళ్ళు వాళ్ళ ఊర్లో అమ్మాయే ఆస్తులు చూపించి, ఇప్పుడు 4వ అమ్మాయే కదా ఈ అమ్మాయి? 4వ అమ్మాయి అండి. ఉన్న అమ్మాయి 4వ అమ్మాయి కదా? ఇప్పుడు ఉన్న అమ్మాయి 4వ అమ్మాయి. అంతే, తెలిసి చేసుకున్నారు. అది చెప్తున్న, ఆస్తుల కోసం అమ్మాయి 2 పిల్లలు అంట, 2 పిల్లల తల్లి అంట. అమ్మాయి ఆస్తుల కోసం ఇప్పుడు బాండింగ్, ఒక అండర్స్టాండింగ్ తో చేసేసుకున్నారు. అదే బాండింగ్ నీతో మాట్లాడితే నేను సర్దుకునేదాన్ని కదా అంటున్నావు నువ్వు. ఎందుకంటే ఇన్ని కేసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లే. 2 ఆప్షన్స్, ఒకటి సర్దుకుందామా, ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాసి పేరుకు ఒక భర్త లాగా ఉండి నీ పని నువ్వు చేసుకో అంటే నేను హాస్పిటల్ కూడా చూపిస్తాను అని కూడా అనుకున్నాను. నీకు నచ్చినట్టు అతను ఉండడు, అతనికి నచ్చినట్టు నువ్వు ఉంటాను అంటే నాకు చెప్పాలి కదా మేడం, పెళ్లి చూపుల్లో మోసం చేసినట్టు కదా. ఎవరు అయిపోయింది. ఇప్పుడు ఏం 10 ఏళ్ల పంచాయతీ నీది, ఇప్పుడేదో ఫ్రెష్ గా జరిగినట్టు మాట్లాడతామంటే కుదరదు కదా. అప్పుడే వద్దాం అనుకొని పరువు గురించే నేను. నువ్వు మంచిగానే ఫైట్ చేసావు తల్లి, అలాంటి వాళ్ళకి బుద్ధే రావాలి. నువ్వు 8 ఏళ్ళు పిండేసావు, ఇంకో 10 ఏళ్ళు పిండేస్తావు, ఇంతే. అలాంటి వాడికి నీలాంటి వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే పెళ్లి అనే ఒక సిస్టమ్ తోటి నిజంగా అటు జెంట్స్ లైఫ్, లేడీస్ లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. అది ఏదో పెద్ద క్రైమ్ లాగాను, ఒక టెర్రరిజం లాగా జరుగుతున్న సీన్లు ఈ రోజున. ఖచ్చితంగా ఇలాంటి మ్యాటర్స్ ఏమున్నా కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ 3 yearsలో ఏమి ఇవ్వాలో ఇచ్చి పడేయాలా, ఏం సెటిల్మెంట్లో అయిపోవాలా, లేకపోతే ఏం పనిష్మెంట్లో అయిపోయి ఎవరి దారిలో వాళ్ళు ఉండేలాగా ఉంటే ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడినట్టు అవుతాం. అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా. పరిస్థితి ఎట్లా అయిందంటే 10 ఏళ్ళు లోయర్ కోర్టులో ఫైటింగ్ జరిగే, ఇప్పుడు మళ్ళీ నేను అప్పీల్ వేసానండి అంటున్నావు. అప్పీల్ నడుస్తుంది, అయిపోతుంది మేడం, 1 year లో అయిపోతుంది. ఎందుకంటే మ్యారేజ్ అయింది. వినండి, అప్పీల్స్ ఎప్పుడు కూడా అలా, మేము అడ్వకేట్స్ గా తల్లి ప్రాక్టీసులు లాయర్ గారు అన్నారు, ఈ ప్రూఫ్లు కాగితాలు పెళ్లి కార్డు పెడతాము, వేస్తాము, ఇక అంతే. అక్కడ ఇంకో 5 years నడుస్తుంది. హైకోర్టులో ఉంది అప్పీల్, హైకోర్టులో ఇలా వేయగానే అలా ఇచ్చేయడానికి ఆ హైకోర్టుకి ఏం పని లేదా, స్టేట్ మొత్తానికి. అక్కడ ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకే క్రౌడ్ ఎక్కువైపోయి 8 ఏళ్ళు పడుతుంటే హైకోర్టులో అలాగే పడుతున్నాయి.
ఎందుకంటే ఇప్పుడు ఇంకా అంతే, ఈ అమ్మాయి ఇంకా process ఇంకా ఇద్దరు మాట్లాడకండి అమ్మా, ఇంకా ప్రాసెస్ అంతా. మీరు ఒక చట్ట ప్రకారం ఎంత రిలీఫ్ తెచ్చుకోగలరో అంతా తెచ్చేసుకున్నారు. ఇప్పుడు మేమేం చేయాలనుకుని ఇక్కడికి వచ్చారు మీరు? ఇతను మేము కొంచెం మాట్లాడుకొని కలిసి ఉన్న ఉద్దేశంతో ఉంటే వాళ్ళ మదరు పనికిరావు. 8 years విడిపోయిన కేసుల్లో మళ్ళీ 2020లో ఈ అమ్మాయితో టచ్ లో ఉన్నారు 4వ వైఫ్ తో, అందుకు నన్ను ఇలా డైవర్స్. 8 years కోర్టుల చుట్టూ నడుస్తున్న కేసులో ఇంకొక అమ్మాయి enter అయిపోయిన అప్పటికి life లో 3 years మేడం ఈ అమ్మాయి. అరే భాయ్ ఏదో ఒకటి ఇప్పటికైతే అయిపోయింది కదా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి అమ్మాయి ఏంటి? 4 ఏళ్ల నుండి టచ్ లో ఉన్న ఆ అమ్మాయి అమ్మాయి అమ్మాయినే 4 ఏళ్ల చేసుకున్నారు. నుంచి ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు. నీకేం కావాలని ఇక్కడికి వచ్చావు? నేనేమంటున్నానంటే మేడం, ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఉండగానే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అబ్బాయిని ఇచ్చేటప్పుడు అబ్బాయి ఇంటికి రావాలి కదా మేడం, నా ఇంటికి రాలా, నేను కిందే ఉన్నాను, వస్తే నేను భార్య ఉన్నానని తెలిసిద్ది, ఇది ఇదని చెప్పేది. సరే వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు, నీకేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఆ పిల్ల ఉండగట్టు అయింది కదా మేడం, తప్పే, పనిష్మెంట్ పడుతుంది. ఆ అమ్మాయిని కూడా పెళ్లి కాని పిల్లని ఇట్లా షో చేసి బయట ఇద్దరు పిల్లలు అన్ని తెలుసు. వచ్చావు? అదే వాళ్ళని పిలిచి ఇంకా ఇట్లా పెండింగ్ ఉండగా అట్లా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి మళ్ళీ ఇంట్లోనే ఉన్నాడు, పైనే ఉన్నాడు. మళ్ళీ ఆ వైఫ్ రాలేదు, మళ్ళీ ఎక్కడో డ్రామా, మళ్ళీ ఇంకో డ్రామా. నేను అయితే నాకు తెలియక మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంది మేడం ఇలా అని అడుగుతున్నా. కేసులు వేసావు, హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవేమీ లేకపోతే ఇటువంటి టీవీ షోస్ ఇమీడియట్ గా మాట్లాడడం, ఇమీడియట్ గా సెటిల్ చేయడం. అన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉండగా మేము పిలిస్తే ఏమంటాడో తెలుసా? మీకేం పని లేదా, మమ్మల్ని పిలుస్తున్నారా అంటాడు. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకు ఒక 5-6 అడ్వకేట్లు నడుస్తున్నారు, మీకు అన్నిట్లో నువ్వు పార్టీని పర్సన్ చేసుకుంటున్నావు, ఆయన కొన్ని అడ్వకేట్స్ని పెట్టి నడిపిస్తున్నాడు, హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎవరికేం రిలీఫ్లు రావాలో కోర్టు పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఇది ఎందేళ్ళు ఫైట్ చేయకుండా గబగబా ఉండి అరే ఈ నిన్న మొన్నటి ఇష్యూ అండి ఏదో ఒకటి తేల్చండి అంటే ఈ 8 ఏళ్ల టైంని మీకు కాపాడి పెట్టేవాళ్ళం. అర్థమవుతుందా? అతను వినేవాడు, నువ్వు వినేదానివి. చెయ్యాల్సిన ఫైటింగ్ చేసేసారు, ఇంకో 8 ఏళ్ళు ఫైట్ చేయడానికి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా మేడం, పెండింగ్ ఉండగానే అందుకు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పైగా మీ కేసు ఫైల్ చేసేసి. అర్థమవుతుందా? నీ దగ్గర అన్ని ఎవిడెన్స్ లో ఉన్నాయి. ఎక్స్పార్టీ ఎవిడెన్స్, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే వేసుకో, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు వినలేదనుకో, నీకు ఆల్రెడీ 498 కేసు నడుస్తుందిగా, ఆ అప్పీల్లో ఇది పనికి వస్తుంది. అతను అప్పీల్కి వెళ్ళాడు కదా పనిష్మెంట్ పడిందని, అందులో ఇది పనికి వస్తుంది. బెటర్ ఆప్షను మీ అడ్వకేట్స్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ అడ్వకేట్ ద్వారా కానీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడుకోవడానికి చూడండి. ఎందుకంటే మీవే 20 lakhs ఉన్నాయి, మీకు ఆ 20 lakhs ఎక్కడ ఆర్డర్ అవ్వాలి ఇంతవరకు. మీకు డైవర్స్ కేసులో అది ఆర్డర్ అవుతుంది, అర్థమవుతుందా? లేదా డీవీసీ కేసులో అది ఆర్డర్ అవుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేశారుగా, నా 20 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ నాకు ఇప్పించండి. మంత్లీ మెయింటెనెన్స్ మీరు 20,000 30,000 అడిగారు, అది 5,000 ఇంటీరియర్ మెయింటెనెన్స్ కాబట్టి 5,000 ఆర్డర్ అయింది. అది కూడా సరిగ్గా కట్టట్లేదు, కానీ ఫైనల్కి వచ్చేసరికి కట్టాలమ్మా. అది డీవీసీలో అడగండి, ఎంసీలో కూడా మెయింటెనెన్స్ అడగండి, నడవనివ్వండి. ఇవి ఇంతే, మీకు ఎలా చిటికేస్తే అయిపోదు. ఎందుకంటే ముదిరిపోయిన కేసులు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏంటి ఇలా ఉంది, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఇప్పుడు అమ్మాయిని కూడా తెచ్చుకోలేదు. ఎవిడెన్స్ ఉన్నాయి సార్, ఎవిడెన్స్ ప్రాపర్ గా పెళ్లి కాదు, ఆల్రెడీ డైవర్స్ ఉంది కదా, ఒక డైవర్స్ ఉంది, అప్పీల్ లో ఉంది, కానీ డైవర్స్ ఇన్ టైం లో అప్పీల్కి వెళ్ళినప్పుడు సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. 1 month లోపలే వెళ్ళిపోయారు, వాళ్ళు ఇన్ టైం లోనే డైవర్స్ వస్తుంది. ట్రై ఎందుకంటే 8 years అయిపోయింది. నిజంగా లాండ్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఒక సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్ మార్క్ అండి. ఈవిడ బాధితురాలు ఓకే, కానీ కోర్టు ద్వారా ఇద్దరు సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఇద్దరికి లైఫ్ అనేది లేకుండా అయిపోయింది. ఏముంది, 8 ఏళ్ళు గెలిచింది, ఓ పార్టీషన్ లో ఈవిడ ఒక పోర్షన్ నువ్వు అకామిడేషన్ తీసుకోగలిగావు, మెయింటెనెన్స్ తీసుకోగలిగావు, ఇంతే. ఆయన ఏదో ఇంకా కోర్టుల చుట్టూ తిరిగి పిప్ అయిపోయి ఏదో ఆల్టర్నేటివ్ వేరే అమ్మాయిని చూసుకుని వేరే అమ్మాయిని కూడా ఇంటికి రాలేదు కదా, పైకి ఇట్లా మాట్లాడకూడదు. రాంగ్ ఏదో అది పట్టుకుని మాట్లాడాలి. నీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాడా నేను ఈ అమ్మాయిని చేసుకున్నాను అని? ఆయన సీక్రెట్ గా బయటే చేసుకుంటాడు, నువ్వు కనిపెట్టావు, ఇదిగోండి నా దగ్గర ఉన్న ఫోన్ చేశారు మేడం, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వండి, వీళ్ళ మీద కేసు పెట్టండి అంటావు. నువ్వు హైకోర్టులో ఉన్న కోర్టులో అది వాడుకోండి అమ్మా. ఇప్పుడు మేము పిలిస్తే అతను రాడు, ఇది మేము సెటిల్ చేసే అంత పెద్ద కేసు కూడా కాదు, అంటే ప్రొసీడింగ్స్ కూడా కాదు, మాకు రైట్స్ లేవు ఈ కేసులో మాట్లాడడానికి, మాకు రైట్స్ లేవు. కాకపోతే మా వ్యూవర్స్ కి చెప్పేది ఏంటంటే, మా వ్యూవర్స్ కూడా కాదు, కొంచెం లా అండ్ ఆర్డర్ సిస్టమ్ గురించి ఆలోచించే వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ అమ్మాయి 8 years కోర్టులు చుట్టూ తిరిగి సఫర్ అయ్యింది, ఆ అబ్బాయి కోర్టుల చుట్టూ తిరిగి సఫర్ అయ్యాడు.
సెటిల్మెంట్లు ఫ్యామిలీ మ్యాటర్స్లో చాలా అవసరం. లేదా లీగల్ ప్రొసీడింగ్స్లో సెటిల్మెంట్ కుదరట్లేదు అనుకుంటే లీగల్ ప్రొసీడింగ్స్ కొంచెం ఫాస్ట్గా 3 years లోపు అయిపోయేలాగా, వరస్ట్ కండిషన్లో 3 to 4 yearsలో అయిపోయేలాగా సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలా టీవీ షోలు చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి అందరికీ క్లారిటీ వస్తుందండి. లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల, పెళ్ళి అనే సిస్టమ్ వల్ల. అది ఆపేస్తారు ఒక స్టేజ్ తర్వాత చేసుకోవడానికి. అమ్మాయిలు భయపడతారు, అబ్బాయిలు భయపడతారు. ఎందుకంటే ఈవిడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అవతల వ్యక్తి ఫలానా అని. అంత హోమోసెక్సువల్ ఫీలింగ్స్ ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం చేశాడు ఒక రకంగా. ఆవిడకి వేరే ఆల్టర్నేటివ్ ఉంది, కక్ష, సైకలాజికల్ డిప్రెషన్, కోర్టుల చుట్టూ తిరగడం. అదే నిజాయితీగా ఉంటే చేసుకునేదో కాదు. పైగా ఎదురు 20 లక్షలు వసూలు చేశారు. ఈవిడ వైపు ఈవిడ వర్షన్, ఈవిడ కరెక్ట్. ఆయన వైపు ఆయన వర్షన్ ఏంటి, నేను 8 ఏళ్ళు తిరిగాను, గెలిచాను, డైవర్స్ కేసు, నేను ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవద్దా అని ఆయన. అసలు హోమోసెక్సువల్ ఉన్న వ్యక్తి నీకు పెళ్ళేందో నాకు అర్థం కాలే. సో ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్న ప్రొసీడింగ్స్లో మేము ఇన్వాల్వ్ అయ్యే టాపిక్ కాదమ్మా. అర్థమవుతుందా? మీరు ఆ బైగామి కేసుకి సంబంధించి కేసు ఫైల్ చేయండి. ఉన్న అన్ని కేసుల్లో ఆ ఎవిడెన్స్లు వాడండి. మిగతా అన్ని కేసులు కూడా అతను పనిష్మెంట్ పడతాయి. నెక్స్ట్ ఆ హౌస్ ఏదైతే ఉందో అది మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయమని అడగొచ్చు. మీకు అది కూడా సక్సెస్ఫుల్గానే అవుతుంది. ఆల్రెడీ సగం రిజిస్ట్రేషన్ అయ్యింది, సగం జాయింట్ గా. రిమైనింగ్ కాంపెన్సేషన్ రూపంలో రావాలి నీకు. రిమైనింగ్ ఉంది కదా అతనిది, మిగతా నీకు కాంపెన్సేషన్ రావాలి కదా, డీవీసీలో వస్తుంది. ఆ ప్రాపర్టీని నీకు పేమెంట్ చేయట్లేదు కదా మెయింటెనెన్స్, ఆ ప్రాపర్టీని అటాచ్ చేయి పక్క పోర్షన్. ఆయనకు ఒక 50% ఉంది కదా. జడ్జి గారు అదే అన్నారు, బిల్డింగ్ మొత్తం ఇచ్చి ఆ అమ్మాయికి 15 lakhs ఇచ్చేసి అంటే నేను ఇవ్వను అని ఇలా తిప్పుతున్నాడు తను. అప్పుడే అన్నారు. అంటే మీ మ్యారిటల్ రిలేషన్ 2 years, కానీ అతను చేసిన క్రైమ్ ఎక్కువ కదమ్మా. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడుగా. నువ్వు ఆల్రెడీ ఒక సెకండ్ మ్యారేజ్కి ఎందుకు ఎంటర్ అయ్యో 20 లక్షలు ఇచ్చి మంచిగా ఇక్కడ నుంచి అన్నా లైఫ్ బాగుండాలని. ఆ లైఫ్ని ఇతను స్పాయిల్ చేశాడు. అందుకు నువ్వు 8 ఏళ్ళు పిప్పు చేసావు. కనీసం ఆయనకు బుద్ధి ఉంటే జడ్జి గారు చెప్పింది ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎట్లా అంటే ఆ అబ్బాయికి సపోర్ట్ చేయలేకపోతున్నావు, ఎందుకంటే అబ్బాయి చాలా క్రూయల్. నీకు సపోర్ట్ చేయలేకపోతున్నావు. నువ్వు 2 years మ్యారిటల్ రిలేషన్ కి ఎందుకు పోరాడుతున్నావు తల్లి? ఆ చేసుకోవడమే పెద్ద పనిష్మెంట్ అంటే ఇది ఇంకా పనిష్మెంట్. కరోనా 3 years వేస్ట్ అయింది మేడం. కరోనా టైంలో జడ్జి గారు ట్రాన్స్ఫర్ ఈ సిస్టమే అలా ఉండడం వల్ల ఏమైందంటే నిజంగా లైఫ్ లే స్పాయిల్ అవుతున్నాయి. సో బెస్ట్ ఆప్షన్ అమ్మా మీరు లీగల్ గానే వెళ్ళాలి ఈ కేసుల్లో. ఎందుకంటే మా దగ్గర పని అవనప్పుడు ఒక్కసారి పిలిచి ఇట్లా అని అడిగితే ఏమైంది మేడం? ఒక్కసారి వాళ్ళు ఇప్పుడు ఇదైనా కేసు ఓడిపోతాడు మేడం. ఆ పిల్ల నేను గెలుస్తాను. ఇప్పుడు మ్యారేజ్ ఫోటోస్ అడ్వకేట్స్ మాట్లాడితే బాగుంటుందమ్మా, మేము మాట్లాడడం కంటే మీరు ఇంకా చూడండి. మనమేం మాట్లాడకూడదు కదా, అడ్వకేట్లో మాట్లాడాలి. ఎంత దూరం వచ్చినాక మాట్లాడకూడదు. అన్ని కోర్టులోనే ఉండగా మేము మాట్లాడుతాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంట్లో కూడా టార్చర్గా మేడం, ఇంట్లో ఉన్నా కూడా టార్చర్. వాటర్ ఎవరు బాగా ఇది సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, రికార్డ్స్ ఉన్నాయి, ఎదుగోండి. అది అవన్నీ మీరు కోర్టులో తెచ్చుకోవాల్సిందే. మీకు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే మీ కౌన్సిల్ ద్వారా కానీ లేదన్నా కేసులో జడ్జి గారికి చెప్పి నాకు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయండి, నేను తిరగలేకపోతున్నాను, కౌన్సిలింగ్ మీడియేషన్ ఇప్పించండి అని జడ్జి గారు ఆర్డర్ ఇస్తే కంపల్సరీ మీడియేషన్ తీసుకోవాలి. డీవీసీలోను ఎంసీలోను తీసుకోవాల్సి ఉంటుంది. అతను రాలేదు అంటే రావట్లేదు. అది కోర్టు లైఫ్ లాంగ్ తిప్పుతా నిన్ను ముసలి చచ్చాను అంటున్నాడు. మన సిస్టమ్ అలా ఉందనే చెప్తున్నాను నేను. మన సిస్టమ్ అలా ఉంది కాబట్టి అతను వాడుకుంటున్నాడు, నువ్వు వాడుకుంటున్నావు. అతను తిప్పుతున్నా, నేను వస్తా అంటున్నాను మేడం, అతని లాంగ్ తిప్పుతున్నాడు. అతను ఎంత ఇవ్వగలడో అంత ఇచ్చేస్తాను, నా వల్ల కాదు అంటున్నాడు. నాకు ఇంత జీవితం నాశనం అయింది కాబట్టి నాకు ఎంత కావాలని నువ్వు అడుగుతున్నావు. ఈ ఎవ్వరికి ఉండే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రాబ్లమ్ మేము ఎట్లా చిటికేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేమమ్మా అంటున్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. కోర్టులో నడుస్తున్న జడ్జెస్ చేయలేని పని, ల్యాండ్ ఆర్డర్ చేయలే పని, అతని అన్నట్లు వస్తే కొంచెం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం బెటర్ ఇట్లాంటి కేసులు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.